హాయ్ ఆల్. ఈరోజు మార్నింగే లేసా బికాస్ ఈరోజు 4th డే వినాయకుడిని మా ఇంట్లో పెట్టడం. సో అక్క ఆల్రెడీ పూజ చేసింది. నేను ఫస్ట్గా బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఈరోజు దేవునికి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టాలని డిసైడ్ అయ్యా. సో మా మమ్మీ హీట్ వాటర్ పెట్టింది, కాగిపోయినాయి. మా మమ్మీ పోసింది, స్నానం చేసి వచ్చేసా. వచ్చినాక మా అక్క చెప్తుంది ప్రాసెస్ ఎట్లా ఏం చేయాలి అని. అంటే రోజు కాలేజ్కి వెళ్ళడమే అవుతుంది, అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా దేవుణ్ణి మొక్కడం. సో ఇలా ఫస్ట్ బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళు పూజ చేసిర్రు కాబట్టి కొంచెం కొంచెం నేను నాకు తెలిసినవి నేను చేసిన మా అక్క చెప్తుంటే. ఇక్కడ నేను దేవుని పాదాల కాడ అక్షంతలు పెట్టుకొని నేను అక్షంతలు వేసుకుంటున్నా. పెళ్ళైన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో మనం దేవుని దగ్గర పాదాల దగ్గర తీసుకొని అక్షంతలు వేసుకోవడం మంచిదంట. గాన చతురాయ గాన ప్రాణాయ మా అక్క రోజుకొక నైవేద్యం దేవునికి పెడుతుంది. ఈరోజు దేవునికి ఎంతో ఇష్టమైన చెరుకు గడలు పెట్టింది. సో అయినా కూడా నేను నా చేతులతోని నైవేద్యం చేయాలి, దేవునికి పెట్టాలి అని పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం చేసి దేవునికి పెట్టా. ఈరోజు దేవునికి నైవేద్యం కోసం నేను రవ్వ కేసరి చేసుకుంటున్నా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏంటిదంటే మనకు ఫ్లేవర్ అనేది వస్తుంది స్వీట్కి. సో నెయ్యి వేసుకొని కాజు, బాదం ఏదైతే మనం అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం దోరగా వేంపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాబట్టి బాగా ఏం వేంపుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం నార్మల్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కకు ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అదే నెయ్యిలో గోధుమ రవ్వ తీసుకొని వేసుకొని కొంచెం లైట్గా ఫ్లేవర్గా వచ్చేటట్టు బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేంపుకోవాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకే వేంపాలి, లేకపోతే బాగా బ్రౌనిష్ అవుతే రవ్వ అనేది మాడిపోయినట్టు అవుతుంది, మనకంత ఫ్లేవర్ అనిపించదు, టేస్ట్ రాదు. సో గోధుమ రవ్వ కొంచెం వేపుకున్నాక వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే నార్మల్ రవ్వ అంత తొందరనే ఉడికిపోతుంది, కానీ గోధుమ రవ్వకి ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనం కేసరి బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లంతో చేసుకుంటున్నా. బెల్లంతో చేసుకుంటే ఏంటిదంటే స్వీట్ అనేది కొంచెం స్వీట్నెస్ అయినా కూడా హెల్త్కి అయినా కూడా బాగా మంచిదన్నమాట బెల్లం అనేది. సో ఇంకా ఫీమేల్స్కి చాలా ఎక్కువ బెనిఫిట్ బెల్లం తినడం వల్ల. సో మీ డైలీ యూజ్లో బెల్లం తినడానికి ట్రై చేయండి. బెల్లం అంతా కరిగేదాకా మనం కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం ఏంటిదంటే గోధుమ రవ్వ ఉడికినాకనే బెల్లం అనేది వేసుకోవాలి, లేకపోతే రవ్వ అనేది ఉడకకముందే మనం బెల్లం వేస్తే బెల్లం అనేది రవ్వను ఉడకనివ్వదన్నమాట.
బెల్లం అంతా కరిగినాక లాస్ట్కి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫస్టే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. సో నా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.